సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అవి. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ గా ఉండబోతుంది. 2026 లో ఇది మన ఫస్ట్ వీడియో. స్టార్టింగ్ మంచి బ్యాంగర్ తో అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు వీడియో. మీరు ఆల్రెడీ thumbnail చూస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. మనం ఒక ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్ కి అయితే మేక్ ఓవర్ ఇవ్వబోతున్నాం. ఈజ్ నన్ అదర్ దెన్ అనిల్ బ్రో. హాయ్ బ్రో. సో అనిల్ అన్న అయితే మన ఆటోమొబైల్ కంటెంట్ క్రియేషన్ అయితే చేస్తాడు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అన్న ఛానల్ ది చెక్అౌట్ చేయండి. అనిల్ అన్నకి మేక్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఈ రోజు అయితే అన్న అయితే ఇన్వైట్ చేసిన. సో అన్న బ్రో, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా మేక్ ఓవర్ చేయబోతున్నాను. మనం మేక్ ఓవర్ ని 3 స్టెప్స్ గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ గ్రూమింగ్, హెయిర్ కట్ కి వెళ్దాం. హెయిర్ కట్, బియర్డ్ సెట్టింగ్ చేపిద్దాం. సెకండ్ షాపింగ్. థర్డ్ వచ్చేసి మనం ఏదైతే అవుట్ఫిట్ మనం సెలెక్ట్ చేసుకున్నామో దాంతో ఒక ఫోటో షూట్. ఈవినింగ్ నీకు ఒక ఫోటోస్ ని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. చూద్దాం. సో అన్నకైతే మేక్ ఓవర్ ఇవ్వబోతున్నాం. వీడియో ఫైనల్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా స్పెషల్ గా ఉండబోతుంది వీడియో. ప్లాన్ లో ఒక చిన్న చేంజ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక హెయిర్ కట్ కి వెళ్ళి ఉన్నాం బార్బర్ దగ్గరికి. అక్కడ కొంచెం బిజీగా ఉండే ఒక 2 హెయిర్ కట్స్ తర్వాత కాల్ చేస్తాను బ్రో. సో అప్పుడు కూడా టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ అయితే మనం షాపింగ్ అయితే వెళ్తున్నాం. అండ్ మంచి అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత హెయిర్ కట్ చేయించుకొని ఫోటోషూట్ కి అయితే వెళ్దాం. గైస్, మంచిగా మన హైలాండర్ స్టిచ్ ఇక్కడ లివైస్ ఇవన్నీ ఉన్నాయి కదా స్టోర్స్, ఇక్కడికి వచ్చినాం షాపింగ్ చేద్దామని చెప్పేసి. కాకపోతే ఎంత వరస్ట్ ఉందంటే కనీసం పవర్ కూడా లేదు వాళ్ళ స్టోర్స్ లో. అంత గలీజ్ అనిపిస్తుంది నాకు. బడ్జెట్ ఫ్రెండ్లీలో అనిల్ అన్నకి బెస్ట్ అవుట్ఫిట్స్ చూస్ చేద్దాం. అదే మనకి టాస్క్ ఈ రోజు. అండ్ ఇంకోటి ఏంటంటే అనిల్ అన్నని ఫస్ట్ వీడియోలో చూసిరు అండ్ లాస్ట్ అనిల్ అన్న ఎట్లా మేక్ ఓవర్ చేస్తున్నావు చూడండి. అక్కడ స్టోర్ లో అయితే ఏం మాట్లాడలేకపోయినాం. చాలా సౌండ్ పెట్టారు వాళ్ళు. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ అని చెప్పేసి ఎక్కువ అయితే మాట్లాడలేకపోయినా. అన్న నువ్వైతే సాటిస్ఫైడ్ కదా అవుట్ఫిట్స్ తోటి? చాలా మంచి అవుట్ఫిట్స్ అయితే అండ్ నేను ఇప్పటివరకు ట్రై చేయని కొత్తవి. అంటే నాకు యాక్చువల్ గా టీ షర్ట్స్ కంటే షర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే టీ షర్ట్స్ వేసినా నేను జస్ట్ ఒక ప్లేన్ వేయాలని అట్లా. బట్ నువ్వు కొత్తగా ట్రై చేయించినావు మంచిగా. మాక్సిమం షర్ట్స్ లో జీన్స్ లోనే చూస్తాం. కొంచెం చేంజ్ ఇద్దామని చెప్పేసి ఓవర్ సైజ్ ఫిట్ యూత్ లుక్ రావాలని చెప్పేసి అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేసిన. స్ట్రీట్ బార్బర్ సెలూన్ దగ్గరికి అయితే వచ్చాం. అన్నకి హెయిర్ కట్ చేపించేసి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. గైస్, అనిల్ అయితే లోపల హెయిర్ కట్ అయితే చేస్తుండు బ్రో. హెయిర్ కట్ ఈ టైప్ లో కావాలని చెప్పిన. బ్రో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకా కొంచెం మంచిగా వేయడానికి ట్రై చేసిండని నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకొచ్చేసి ఏంటంటే ఎక్కడైతే మనం స్టోర్స్ కి వెళ్తామో షాపింగ్ చేయడానికి, వీడియోస్ ఎందుకు చేయడానికి పర్మిషన్ ఇస్తలేరో నాకైతే అర్థమైతలేదు. అంటే లైక్ నాకనే కాదు, ఏ క్రియేటర్స్ కైనా సరే పర్మిషన్ ఇస్తలేరు వాళ్ళు వీడియో చేయడానికి. అదేందో అసలు దాని వెనకాల లాజిక్ ఏదో నాకు అర్థం కాదంటే లైక్ ఇప్పుడు వీడియో తీసుకుని ప్రమోట్ అవుతుంది కదా వాళ్ళది, ఇంకా వాళ్ళకు కూడా మంచిగా కస్టమర్స్ ఇంకా బిల్డ్ అవుతారని నేను అనుకున్నా. బట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. అండ్ కొంతమంది సేల్స్ మెన్స్ అయితే సపోర్ట్ చేసి కొంచెం బానే. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కొంచెం వెళ్ళండి. సో ఈ వీడియో ఎవరైనా క్లోతింగ్ స్టోర్ వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం మీ స్టోర్ లో పర్మిషన్ అయితే ఇవ్వండి వీడియో చేయడానికి. ఎందుకంటే మీకు ఫ్రీ ప్రమోషన్స్ అయితే ఉంటాయి. సో అది మ్యాటర్. అండ్ ఇంకొక 5-10 మినిట్స్ లో బ్రో హెయిర్ కట్ అయితే ఫినిష్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే బ్రోకి అయితే ఫోటోషూట్ అయితే తీసుకెళ్లి కాఫీ అయితే తాగుదాం. గైస్, హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లొకేషన్ కి వచ్చి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసాం. మళ్ళీ లైటింగ్ వెళ్ళిపోతుందని చెప్పేసి హెయిర్ కట్ తర్వాత ఏదైతే అవుట్ఫిట్ షాపింగ్ చేసినామో అది వేసుకున్న తర్వాత అనిల్ బ్రోని మీరు చూడాలి. వైల్డ్ ఫైర్ లా ఉన్నాడు. ఎలా ఉన్నారో మీరు చూస్తారనుకుంటే ఒకసారి చూసి. బ్రో
ఎలా అనిపించింది బ్రో? చాలా చాలా అంటే మస్తు అనిపించింది. అసలు నేను నమ్మలేకపోతున్నా ఇంత ట్రాన్స్ఫర్మ్ అవుతానా అని చెప్పేసి. నాకు ఓవర్ సైజ్ ఈ బ్యాగీ అంటే కొంచెం ఇరిటేటింగ్ గానే ఉంటది. బట్ నాకైతే నచ్చింది. అవుట్ఫిట్ అయితే నచ్చింది. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నీకు నచ్చిందా లేదా అన్న? 100% నచ్చింది. ఎలాంటి ఫ్యాషన్ స్టైలింగ్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా అరవింద్ ని కాంటాక్ట్ అవ్వండి. అరవింద్ అయితే మీకు మంచి స్టైలింగ్ అయితే ఇస్తాడు. చూడండి, నన్ను అయితే మంచిగా చేసిండు. చాలా బాగా నచ్చింది బ్రో. నిజంగా జెన్యూన్ గా, ప్రొఫెషనల్ కాదు, పర్సనల్ గా చెప్తున్నా, చాలా బాగా అనిపించింది నాకైతే. సీరియస్ గా బాగా వచ్చింది. సూపర్. చూసారు కదా, మేక్ ఓవర్ ఇయర్ స్టార్టింగ్ తోటి అనిల్ అన్న వీడియో తోటి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు మేక్ ఓవర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఇంకా ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ కోసం, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మేము మళ్ళీ ముందుకు వస్తా. నా ఒక సజెషన్. సో నేనైతే నన్ను ఎలాగైతే చేసావో, చాలా మంది ఈ ఫ్యాషన్ అంటే లైక్ ఇట్లాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలని, చాలా మందికి మంచిగా రెడీ అవ్వాలి, ఇట్లా బడ్జెట్ లో బట్టలు ఎక్కడ దొరుకుతాయో తెలియక చాలా సఫర్ అవుతా ఉంటారు. సో వాళ్ళ రిలేటెడ్ గా నువ్వు ఏమైనా వీడియోస్ చెయ్యి. అండ్ నీ సబ్స్క్రైబర్ నుంచి ఒకరిని పిక్ చేసుకొని వాళ్ళకు కూడా ఒక మేక్ ఓవర్ ఇస్తా ఉంటే నీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్ కూడా హ్యాపీగా ఉంటారు బ్రో. సో అదైతే నా సజెషన్. అనిల్ అన్న ఇచ్చిన ఐడియా కూడా చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ నుంచి ఒకరైతే పిక్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ బ్రో, ఐడియా మంచిగా ఉంది. సో ఇంకా ఇప్పటి నుంచి కంటెంట్ కూడా కొంచెం బడ్జెట్ లోనే ఉండేటట్టు చూసుకుంటా ఫ్యాషన్ మొత్తం. అండ్ ఇప్పటి నుంచి వీడియోలు కూడా కొంచెం రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాబా, టేక్ కేర్, లవ్ యూ. అండ్ అనిల్ అన్న ఛానల్ కూడా కింద లింక్ అయితే ఇస్తా. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అయితే అయిపోండి. ఆటోమొబైల్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అండ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో గైస్, మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, లవ్ యూ, బాయ్.